2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు అందరూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ప్రధానంగా పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు జనసేనతో ఎంట్రీ ఇస్తోన్న సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం గట్టి పోటీ ఇస్తాడన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇదిలా ఉంటే జనసేన ప్రభావం 2019 ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది? ఆ పార్టీ పూర్తిగా మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందా లేదా? జనసేనకు పడే ఓట్లు టీడీపీ, వైసీపీలలో ఎవరికి దెబ్బేస్తాయి? ఇలాంటి డౌట్లు రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చకు వస్తున్నాయి. జనసేన వర్గాలు ఇన్నర్గా చేయించుకున్న సర్వే ప్రకారం 2019లో ఆ పార్టీకి 57-60 సీట్లు ఖచ్చితంగా వస్తాయని వారు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేన గెలిచే సీట్లని కాకుండా ఏపీలోని 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసి తమ సత్తా చాటే ప్లాన్లో ఉందట. పవన్ మరింతగా జనాల్లోకి వెళితే మరిన్ని సీట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది ఆ పార్టీ ప్రాథమికంగా వేసుకున్న అంచనా. ఇక జనసేన పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో బలమైన ప్రభావం చూపుతుందని ఆ పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ 3 జిల్లాల తర్వాత కృష్ణాలో ప్రభావం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోందట. గతంలో చిరు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా ఆ పార్టీ ఇవే జిల్లాల్లో సీట్లు గెలుచుకుంది. మరి జనసేన అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.